నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము నూనె గోంగూర ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ తెల్ల గోంగూర అండి. దీన్ని శుభ్రంగా తెంపుకొని కడుక్కొని ఆరబెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్నా నేను. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్, కొంత మిర్చి, వీటిని కట్ చేసుకొని తాలింపు వేసుకుందాం. వీటిని అన్నిటిని ఇలా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి. ఇది 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాసిన్ని తాలింపు గింజలు, అలాగే పచ్చిమిర్చి, ఆ తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ వేసి నెమ్మదిగా మగ్గించుకోవాలి. తగినంత పసుపు వేసుకుందాము. సో ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆకుకూరని కొద్దిగా వేసి దీంట్లో కలుపుకుందామండి. సో ఫస్ట్ కొద్దిగా వేసి కలుపుకుందాము, లేకపోతే తాలింపు అడుగంటుతుంది. సో ఈ విధంగా ముందు కలుపుకున్న తర్వాత కొద్దిగా వేసుకుందాము. ఈ ఆకుకూర అండి వండేటప్పుడు గిన్నెకు సరిపోదు, వడ్డించేటప్పుడు తినడానికి సరిపోదు అంటారు ఆకుకూరని. కాబట్టి ఈ ఆకుకూరని కొద్దిగా మగ్గిన తర్వాత పూర్తిగా మనం వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిద్దాం. చూసారా ఎలా దగ్గర పడిపోయిందో. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకుందామండి. ఈ కూరకి ఉప్పు కారం మరింతే పడతాయండి, ఎందుకంటే గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉప్పు కారం పడతాయి. ఈ గోంగూర మనకి ఆంధ్ర వాళ్ళకి చాలా ఆంధ్ర డిష్ కదండి ఇది. అలాగే ఈ గోంగూర తినటం వల్ల మనకి ఐరన్ అనేది బాగా వస్తుంది. కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తినడం చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ తెల్ల గోంగూరతో ఇలా నూనె కూర వండుకోవచ్చు, అలాగే రోటి పచ్చడి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండు చేపలు తినేవాళ్ళు ఎండు చేపలు కూడా వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారండి దాదాపు మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకుందాము. కారం కూడా మరింతే పడుతుందండి. చూసారండి ఈ టెక్స్చర్ వస్తుంది ఫైనల్గా మనకి. సో తెల్ల గోంగూర నూనె గోంగూర రెడీ అండి. ఇది రుచికి చాలా బాగుంటుంది. చపాతీల్లో తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు. అలాగే 1 వీక్ వరకు మనకి స్టోర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.